ఈ ఎల్లంపల్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి. ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికానికి. నేను శుభ్రంగా ఉన్నాను, నేను సేఫ్గా ఉన్నాను, కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది, ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా. అది చిన్న గాయమైనప్పుడే నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ షెల్లింగ్ రావాలి, అక్కడ బొప్పు కట్టాలి. ఊరిని గీతే తగులుతుందా? బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామాలాగా ఉంది. కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది. రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా? 3 విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది, అది 3 ముఖాలుగా ఉంది. ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు. నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వరలోనే నీ నోరు మోటారుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు. వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం. నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లానెడ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు. మీరు డ్రామాలు ఆడుతున్నారు, దీన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారని విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా. ఈయనేం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు. అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పుట్టలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తగిలినటువంటి గాయం రాయి దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు. ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏ టీవీ వాడు వేయలేకపోతున్నాడు. ఏదో పెట్లెగురుతున్నట్లుగా, ఏదో గాల్లో కనపడినట్లుగా వెళ్తూ ఉంది. దానికి ఏదైనా వెళుతుంటే రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలోళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా. అవన్నీ బయట పెట్టాలి కదా. మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వెర్షన్ చెప్పటల్లా. నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ కాడ ఆగితే టీ స్టాల్ కాడ వాళ్ళు అనుకుంటున్నారు జగన్కే ఈ వైరు వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరు ఉండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఇట్లాగనే చేసేదని ఇట్లా మోక చేత్తో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదలైంది అని జనం అనుకుంటున్నారయ్యా. నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా, నేను ఎల్లంపల్లితో మాడానా? నాకేం తెలియదు. జనం అనుకుంటున్న మాటని ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా. ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది. ఇది ఎంత మట్టి కరెక్ట్ అని అంటున్నా. అది వాస్తవం నేను అంటున్నా. అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి గారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన జరిగిన బస్సులో సంఘటన?